ఆడ కొనాలంటే సేనైనా అడగాలంటారు. ఇట్నే దోశ అంతే ఆడ కాపీ. ఈ మండలంలో గిరిజనులను మోసం చేసేవాళ్ళు ఎవరు వచ్చినా ఇక్కడ వాళ్ళు వచ్చి ఎవరో చెప్తున్నాడు ఆయన ఆ కాడు పుణుకుంటే చెప్పకూడదు, కానీ అట్లాంటి చెప్పేవాళ్ళని చెట్టుకి ఏల తీసి చింతమండిలతో వాళ్ళకి గుడ్డలు ఓడి తీసి కొట్టేదానికి కూడా మీరు సంసిద్ధంగా ఉండండి అని కూడా ఈ సెలవు తీసుకుంటారు. పెద్ద ఆయన ఇంతగా ఆరోగ్యం బాగాలేక వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్ళాడు. కూతురు దగ్గర నుంచి వచ్చే లోపల ఇట్లా ఆర్చీలు అయినా పెట్టి ఇల్లునంతా మార్చేశారు పాస్టర్ గారు. మేమేంటంటే ఇంటికల్లా ఆయన అడగదు అని చెప్పి ఆయన కోసం వెయిట్ చేస్తామని ఆయన మొన్న ఇటీవల ఇంటికి వచ్చాడు. ఏమయ్యా నువ్వు వాళ్ళకి ఏమైనా స్థలం అమ్మేవా లేకపోతే ఏమైనా చెట్టు కట్టుకోమని ఇచ్చావంటే లేదు అని ఆయన చెప్పడం జరిగింది. మేము వెంటనే స్పందించి మన ఎంఆర్ఓ గారికి, గవర్నమెంట్ సంబంధించిన మన పోలీస్ మేడం గారికి, సెక్రటరీ గారికి వీళ్ళందరూ చెప్పాము ఇలా జరుగుతుంది మా గ్రామంలోని. వెంటనే స్పందించి మా ఊరికి వచ్చారు. ఊరికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి మాకు న్యాయం చేశారు. మనకు అనాథ సోదరులందరం కూడా చెప్పేది ఒకటే, నేను మనకే తల్లిదండ్రి అయినా మనకు రావుల వారు హిందూ మతం మనది. మనం ఆ మతాన్ని వదిలిపెట్టి క్రైస్తవ మతం మారితే తల్లిదండ్రులను వదిలినంత ఇది మనకి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన మతం, మన ధర్మం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించాలని కోరుతున్నాం.